దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుండి వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథం 148వ కీర్తన 3వ వచనాన్ని చదువుకుందాం. సూర్యచంద్రులారా ఆయనను స్తుతించుడి, కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడ, మహోన్నతుడా, సర్వకృపానిధి దేవా, నీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన పునరుద్ధాన నుంచి పునరుద్ధాన దినం వరకు మీ రెక్కల చాటును మమ్మల్ని కాల్చి కాపాడి సజీవులుగా ఉంచి నీ పరిశుద్ధమైన సన్నిధిలో నిన్ను ఆరాధించడానికి, నిన్ను స్తుతించడానికి, నిన్ను గణపరచడానికి ఏ యోగ్యత లేని మాకు యోగ్యతను అర్హతను ఇచ్చినందుకు నీకే వందనాలు. మరి ప్రాముఖ్యమైన వాక్య భాగంలోకి వెళ్ళుచుండగా మా అందరితో మాట్లాడండి. మా జీవితాలకు, మా బ్రతుకులకు అవసరమైన జీవాహారాన్ని మీరే మాకు దయచేయండి. ఈ ఆరాధన నీ చేతులుగా అప్పగిస్తూ నీకే మహిమాగంత చెల్లులాగున ఈ ఆరాధన జరిగించి సహాయం చేయమని వేడుకొంచు. ఈ ప్రార్థన అంగీకరించి మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుని మహాకృపను బట్టి దేవాది దేవుడు మరి యొక్క పునరుద్ధాన దినాన్ని దేవుణ్ణి ఆరాధించే యోగ్యత, భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించాడు. మరి 2025 ఈ సంవత్సరం అంతా దేవుడు మనల్ని కంటికి రెప్పలా ఏం చేశాడండి? కాచి కాపాడాడు. దేవుడు తప్ప ఎవరు కాపాడలేరు. మనకి కుటుంబం ఉండొచ్చు, భర్త ఉండొచ్చు, భార్య ఉండొచ్చు, బిడ్డలు ఉండొచ్చు. భర్త భార్యని కాపాడలేడు, భార్యని భర్త కాపాడలేదు. అదే రీతిగా బిడ్డలను కూడా మరి కాపాడలేరు. కాపాడేవాడు ఎవరంటే దేవుడు మాత్రమే. ఈ సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాచి కాపాడి మరి చివరి నెలలో దేవుడు మనల్ని సజీవులుగా ఉంచాడు. మనం ఎప్పుడు కూడా దేవుడు చేసిన ఉపకారములను మర్చిపోకూడదు. ఏమంటాడు 103వ కీర్తన? ఆయన చేసిన ఉపకారముల్లో, ఉపకారం అంటే ఏంటి? మనం అనుకుంటాం ఉపకారం అంటే దేవుడు నాకు ఏదో ఇచ్చేయాలి, ఏదో చేసేయాలి, నన్ను హెచ్చించేయాలి, నన్ను అక్కడ ఉంచాలి, ఎలా ఉంచాలి అనుకుంటాను. దేవుడు నిజమే, నువ్వు అనుకున్నట్టుగానే హెచ్చించాడు, నువ్వు అనుకున్నట్టుగానే ఏమన్నాయి అన్నీ ఇచ్చాడు. నువ్వు ఏది చేయమంటే నీ కుటుంబం పట్ల, నీ పట్ల అది చేశాడు. నువ్వు బ్రతికి లేకపోతే ఏమండి ఏం ఉపయోగం? ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఎప్పుడు కూడా మన ఆలోచన లోకానుసారంగా ఉండకూడదు. ఆత్మీయమైన ఆలోచన కలిగి మనం జీవించాలి. మనం ఏది కలిగి ఉన్నా, ఏమి ఉన్నా దేవుడు లేకపోతే అన్నీ సున్నా అంటాడు. దేవుని కలిగి ఉందాం. ఇక్కడ చదువుకున్న వాక్య భాగం చూస్తే 148వ కీర్తన 3వ వచనంలో ఏమని చెప్తా ఉన్నాడంటే చూడండి, సూర్యచంద్రులారా ఆయనను స్తుతించుడి, కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి అంటున్నాడు. సూర్యచంద్రులు ఆయనను స్తుతిస్తారంట, నక్షత్రములు కూడా ఆయనను స్తుతిస్తారు అని చెప్తా ఉన్నాడు. నక్షత్రాలు కూడా దేవుణ్ణి స్తుతిస్తాయి. నక్షత్రాలు ఇంకొక అర్థం కూడా వస్తుంది, మనుషులకి సూచనగా ఉంటుంది నక్షత్రాలు. మనం ఆలోచన చేస్తే ఈ నక్షత్రాలు, స్టార్లని ఎక్కడుంటాయి చెప్పండి? ఆకాశంలో ఉంటాయి. మరి అదే రీతికి భూలోకంలో కూడా స్టార్స్ ఉన్నారు. ఏమన్నా ఉన్నారా లేరా? ఏది సెపరేట్ ఉన్నారా లేరా? ఉన్నారుగా. సూపర్ స్టార్, పవర్ స్టార్, మెగాస్టార్, రకరకాల స్టార్లు ఉన్నారు.
ఆ స్టార్లు మనం చూస్తున్నాం తప్ప మనమే ఒక స్టార్ లాగా ఉందాం అని అంటలే. దేవుడు మనల్ని నక్షత్రాలతో పోల్చాడు. కాంతి గల కాంతి లేని నక్షత్రాలు కాదు మనం. ఎటువంటి వారు? కాంతి గల నక్షత్రాలు. ఆ స్టార్లో వారు పెట్టుకున్న స్టార్లు. కానీ దేవుడు మాత్రం నువ్వే ఒక స్టార్గా వెలగాలి, కాంతి గల స్టార్గా ఉండాలి, నక్షత్రంగా ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, నక్షత్రాలు ఎప్పుడు కూడా కాంతి కలిగి ఉండాలి. అంటే మనం ఎప్పుడు కూడా వెలుగుతూ ఉండాలి. స్టార్కి ఎన్ని కోణాలు ఉంటాయి అమ్మా? 5 ఉంటాయి. ఈ మధ్యన 7 కోణాలు చూశాను. ఈ లైటింగ్ కొత్తగా వెళ్తే 7 చూశాను. ఇంకా చాలా కోణాలు ఉన్నాయి. కాంతుల్లో రకాలు ఉంటాయండి. స్టార్ల్లో రకాలు ఉన్నాయి. ఎంతో చెప్తున్నాం కదా, సూపర్ స్టార్, మెగాస్టార్. ఎలాగా నక్షత్రాల్లో కూడా రకాలు ఉంటాయి. ఇప్పుడు లైట్లో కూడా రకాలు ఉంటాయి. ఈ ఎల్ఈడి లైట్ అంటారు, అదేమో ట్యూబ్లైట్ లైట్ అంటారు, ఇది సీలింగ్ లైట్, ఇగో ఈ ఏమో డెకరేషన్ లైట్. ఏ రీతిగా అయితే లైట్లలో రకాలు ఉన్నాయో మనిషి జీవితంలో స్టార్లు కూడా రకాలు ఉన్నాయి. రకరకాల స్టార్లు ఉన్నాయంట. నువ్వు వెలిగే స్టార్గా ఉన్నావా, ఆరిపోయే స్టార్గా ఉన్నావా? కాంతి గల స్టార్గా ఉన్నావా, కాంతి లేని స్టార్గా ఉన్నావా అన్నది మనం ఆలోచన చేసుకోవాలి. బైబిల్లో ఒక 3 నక్షత్రాల గురించి దేవుడు మరి రాశాడు. చూస్తే మొదటిగా మనం చూద్దాం, నువ్వు ఏ నక్షత్రంగా ఉన్నావో ఈ రోజున మనం విందాం. చూడండి, మొదటిగా ఏ నక్షత్రం అంటే దేవత యొక్క నక్షత్రం, అంటే దేవతలను పూజించే నక్షత్రం అంట. చూడండి, అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయము. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయము చూడండి, 43వ వచనం మనం చదివితే, మీరు పూజించుటకు చేసుకొనిన ప్రతిమలైన మేలోకు గుడారమును రఫాయు అను దేవత యొక్క నక్షత్రమును మోసుకొని పోతిరి అంటున్నాడు. దేవత యొక్క నక్షత్రం. మొదటిగా ఏ నక్షత్రం అండి? దేవత యొక్క నక్షత్రం. నక్షత్రం అనగా ఎవరు? మనమే. అప్పుడు దేవత యొక్క నక్షత్రం అంటే ఈ నక్షత్రం ఏం చేస్తుంది? దేవతని పూజిస్తుంది. ఈ నక్షత్రం ఏం చేస్తుంది? దేవతని ఆరాధిస్తుంది. దేవతలను, అన్యదేవులను ఆరాధించే నక్షత్రాలు. దేవుడు అంటాడు కదా, విగ్రహారాధన చెయ్యకూడదు అంటాడు. విగ్రహారాధన ఏమన్నాడని? చెయ్యకూడదు అన్నాడు. చాలామంది ఇటువంటి నక్షత్రాలుగా ఉంటా ఉన్నారు. కొంతమంది మేము విగ్రహారాధన చేయట్లేదండి, మేము విగ్రహారాధన జోలికి వెళ్ళట్లేదండి అని అంటారు. కానీ చాలామంది వస్తువుల్ని ప్రేమిస్తారు, చాలామంది మనుషుల్ని ప్రేమిస్తారు, చాలామంది వారు కలిగి ఉన్న వస్త్రాన్ని ప్రేమిస్తారు, బంగారాన్ని ప్రేమిస్తారు, బిడ్డల్ని ప్రేమిస్తారు. దేవుణ్ణి పక్కన పెట్టి నువ్వు ఏది చేసినా అదేమవుతుంది? ఆరాధనలకే వెళ్ళిపోతుంది, విగ్రహారాధనలోకే వెళ్ళిపోతుంది. అందుకే అంటాడు ఆయన, ఏమంటాడు? తండ్రినైనను, తల్లినైనను, కుమారునైనను, కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు అని అన్నాడు. ఈరోజున చాలామంది ఈ నక్షత్రాలుగా, విగ్రహారాధన చేసే నక్షత్రాలుగా ఈ రోజున ఉంటా ఉన్నారు. దేవతలకు కూడా ఏమున్నాయంట? నక్షత్రాలు ఉన్నాయి. అంటే వాటిని కూడా పూజించేవారు, ఆరాధించేవారు ఉన్నారని చెప్పి ఇక్కడ దేవుని బైబిల్ లేఖనాలు చెప్తా ఉన్నాయి. ఈరోజు నువ్వు ఆలోచన చేసుకో, నువ్వు ఎటువంటి నక్షత్రాలుగా నువ్వు ఉన్నావో, ఎటువంటి నక్షత్రం కలిగి నువ్వు జీవిస్తున్నావు అన్నది మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలి. ఇక్కడ మనం చూస్తే చూడండి, ఒక రాజుని మనం చూద్దాం. 2వ రాజుల గ్రంథం చూడండి, 2వ రాజుల గ్రంథం 21వ అధ్యాయము. 2వ రాజుల గ్రంథం 21వ అధ్యాయం మొదటి నుంచి మనం చదివితే,
మనస్సే. చూడండి, ఇక్కడ మనస్సే అనే రాజు కనబడుతూ ఉన్నాడు. ఏలను ఆరంభించినప్పుడు 12 ఏళ్ల వాడై యెరూషలేములో 55 సంవత్సరములు ఏలెను. అతని తల్లి పేరు హెప్సిబా. అతడు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించుచు ఇశ్రాయేలీయుల ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనములను చేసినట్లు హేయి క్రియలు చేయుచూ వచ్చెను. తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను అతడు తిరిగి కట్టించి బయలుదేవతకు బలిపీఠములను కట్టించి ఇశ్రాయేలు రాజైన అహాబు చేసినట్లు దేవతా స్తంభములను చేయించి నక్షత్రములకు మొక్కి వాటిని పూజించెను. దేనికి మొక్కుతా ఉన్నాడండి? నక్షత్రములు. అంటే దేవతకి సంబంధించిన నక్షత్రములు మొక్కుతూ ఉన్నాడు. దేవతకు సంబంధించిన నక్షత్రాలకి, దేవతకు సంబంధించిన నక్షత్రాలు ఉంటాయా అంటే వారు చేసేవారంట. దేవుడికి ఏ రీతిగా నక్షత్రాలు ఉన్నాయో దేవతలకు కూడా నక్షత్రాలు ఉండాలని చెప్పి వారు రకరకాలుగా నక్షత్రాలు చేసుకునేవారంట. వేరే డిజైన్ ఇప్పుడు చూస్తూ ఉన్నాం కదా, 5 కోణాల బదులు 7 కోణాలు. కొంతమంది ఎల్ఈడి స్టార్లు వచ్చినాయి, అవి ఎన్ని ఉన్నాయి తెలుస్తలేదు. ఇలా చివరి కోణం వచ్చి రకరకాల కోణాలు ఉంటున్నాయి. అలాగా ఇక్కడ ఈ మనస్సే రాజు దేవునికి ఏ రీతిగా అయితే నక్షత్రాలు ఉన్నాయో, దేవుణ్ణి ఆరాధించేవారు, దేవుణ్ణి పూజించేవారు ఎలాగున్నారో ఈ దేవతకు కూడా నక్షత్రాలు ఉండాలి, ఈ దేవత నక్షత్రాలు ఈ దేవతను కూడా పూజించేవారు ఉండాలి అని చెప్పి నక్షత్రాలు చేసేవాడంట. ఈ రోజున ఎక్కువగా ఈ విగ్రహారాధన నక్షత్రాలుగా చాలామంది ఉంటా ఉన్నారండి. మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి ఆరాధించే కాంతి గల నక్షత్రాలుగానే ఉండాలి. అంతే తప్ప ఎవరిని కూడా మనం ఆరాధించేవారుగా, ప్రేమించేవారుగా ఉండకూడదు. అదే విషయాన్ని మరలా దినవృత్తాంతాల్లో కూడా రాశాడు. 2వ దినవృత్తాంతములు 33వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తే అదే మాట ఇక్కడ మళ్ళీ చెప్తున్నాడు. ఇతడు తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను తిరిగి కట్టించి బయలుదేవతకు బలిపీఠము నిలిపి దేవతా స్తంభములను చేయించి ఆకాశ నక్షత్రములన్నిటినీ పూజించి కొలిచాడు. ప్రియులారా, ఒకసారి ఆలోచన చేయండి. మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి ఆరాధించే నక్షత్రాలుగానే ఉండాలి, దేవుణ్ణి పూజించే నక్షత్రాలుగా. అందుకే అన్నాడు, మీరు లోకమునకు ఎలాగుండమన్నాడు? వెలుగై ఉన్నాడు. కాంతి, వెలుగు అంటే కాంతి గల నక్షత్రాలుగా ఉండాలి. నిన్ను చూసినప్పుడు ఆ నక్షత్రం అంటే దేవుని నక్షత్రంలా నువ్వు కనపడాలి. అంతే తప్ప పలానా పలానా అన్నట్టుగా ఉండకూడదు. ఈ రోజుల్లో చూస్తూ ఉంటే నక్షత్రాలు ఎలా ఉన్నారంటే, ఈ నక్షత్రం పలానా సంఘం నక్షత్రం, ఈ నక్షత్రం పలానా పాస్టర్ గారి సంఘ నక్షత్రం, ఈ నక్షత్రం పలానా 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 అని చెప్తున్నారు తప్ప ఈ వ్యక్తి దేవుని బిడ్డ, ఈమె దేవుని నక్షత్రం, కాంతిగల నక్షత్రం అని చెప్పే వ్యక్తులు ఎక్కడ కనబడతా ఉండలేదు. ఈ సంఘానికి ఆ సంఘానికి ఇక్కడికి వెళ్తారన్నారు తప్ప ఈ మాటలు వస్తున్నాయి తప్ప చాలా విశ్వాసంగా ఉంటారు, చాలా భక్తిగా ఉంటారన్న మాట ఎక్కడ కూడా వినబడలేదు. ప్రియులారా, ఒకసారి ఆలోచన చేయండి. మనం ఎప్పుడు కూడా కాంతిగల నక్షత్రాలుగానే ఉండాలి. మార్కు సువార్త 11వ అధ్యాయము 17వ వచనం మనం చూస్తే చూడండి. మరియు ఆయన బోధించుచు నా మందిరం సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడు. చూడండి, ఎవరికి మందిరం అది? అమ్మా, సమస్తమైన అన్యజనులకు ఈ మందిరం ఎవరికి? అమ్మా, అన్యజనులకు. మనం దేవుని తెలుసుకున్నాం, అంగీకరించాం, రక్షణ పొందాం, దేవుని దగ్గరికి వస్తున్నాం, ఆరాధిస్తున్నాం, వెళ్తున్నాం. కానీ దేవుణ్ణి ఎరగని వారు, ఈ దేవతా నక్షత్రాలు,
విగ్రహారాధన చేసే నక్షత్రాలు ఎక్కడికి రావాలి? ప్రార్థనా మందిరానికి రావాలి, ప్రార్థనా స్థలముకు రావాలి. అందుకే అంటాడు అక్కడ, ఏమన్నాడు? సమస్త, చూడండి, నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడు అని అంటాడు కదా. నేను నీతిమంతులను పిలవడానికి రాలేదు. ప్రియులారా, ఒకసారి ఆలోచన చేయండి. మనం ఎలా ఉండాలంటే ఒక నక్షత్రంలా ఉండాలి. మనము ఈ అన్యజనులకు వెలుగును చూపించేవారుగా, ఆ వెలుగు దారిలో వారు దేవుని మందిరములకి వచ్చేలాగా మనం వెలగాలి. ఆ రీతిగా నక్షత్రాలుగా మనం ఉండాలి. అంతే తప్ప టెంపరీ నక్షత్రాలుగా ఉండకూడదు. టెంపరీ నక్షత్రాలు అంటే చెప్పండి, ఈ నెలలో పెడతారు కదా, నైట్ మాత్రమే వెలుగుతుంది, అది పగల ఎలగదు. పగలో వేసినా కూడా వెలుగు కనబడదు. ఏంటంటే సూచన ఏంటంటే డిసెంబర్ నెల వచ్చింది, యేసు పుట్టాడు అని తెలియజేయడండి. యేసుక్రీస్తు ప్రభువు ఎప్పుడు పుట్టారు? 2025 సంవత్సరాలు అయింది ఆయన పుట్టి. నువ్వు స్టార్ పెట్టి ఏం తెలియజేస్తున్నావు? స్టార్ పెట్టి ఏం తెలియజేస్తున్నావు? నువ్వు స్టార్ పెట్టి ఇంట్లో దాగుతావు, అందుకే స్టారు. మొన్న నేను క్రిస్మస్కి వెళ్తాను కదా, క్రిస్మస్కి వెళ్తున్నాను, ఏదో ఊరు వెళ్ళాను మొన్న. వెళ్తా ఉంటే తాతపూడి అనుకుంటా, వెళ్తా ఉంటే చెట్టు పైన నక్షత్రం ఉంది, చెట్టు కింద సిట్టింగ్ ఉన్నారు. అర్థమైందా? చెట్టు పైన నక్షత్రం పెట్టారు. అరే, చెట్టు మీద బెల్లి పెట్టి లైటింగ్ పెట్టి సెట్టింగ్ పెట్టారా అని చూశాను. కింద చూస్తే మాట్లాడబడుతున్నాయి. ఏం చేస్తున్నారు అంటే? ఏ నక్షత్రం అది? మందు తగ్గిన నక్షత్రమా? బోర్ నక్షత్రమా? లేదా సినిమాల నక్షత్రం? ఏ నక్షత్రాలండి? నీవు కాంతి గల నక్షత్రాలుగా ఉండాలి. స్టార్ పెట్టావంటే దానికి ఒక అర్థం ఉండాలి. స్టార్ పెట్టావంటే దానికి ఒక అర్థం ఉండాలి. ఎందుకు పెడుతున్నారు? ఎల్లో కొంపలో సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు, ఎప్పుడు దెబ్బలాడుకుంటారు, కొట్టుకుంటారు, తప్పుడు పనులు చేస్తారు, మోసాలు చేస్తారు, అన్యాయాలు చేస్తారు. ఏం తెలియడానికి పెడుతున్నారు? పిల్లలు ఒకసారి ఆలోచన చేయండి. కాంతిగల నక్షత్రాలు, కాంతిగల మనము ఎదుటి వారికి దారి చూపేవారిగా ఉండాలి. ఈ మందిరము మన కోసం కాదండి. మనం రక్షించబడిపోయాం, మనం దేవుని తెలుసుకున్నాం, కానీ అన్యజనులకు ప్రార్థన, సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం. రెండవదిగా మనం చూస్తే పిల్లలారా, ఏ నక్షత్రం అంటే ఈ మొదట దేవత యొక్క నక్షత్రం. రెండవదిగా మనం చూస్తే తేజో నక్షత్రం. ఏ నక్షత్రం అమ్మా? తేజో నక్షత్రం. చూద్దాం ఈ నక్షత్రం ఏంటో. యెషయా గ్రంథం 14వ అధ్యాయం. ఇక లూసిఫర్ అనే దేవదూతకి నామకరణం చేయబడింది. ఏమనంటే ఆ నక్షత్రం ఏంటంటే అతనికి తేజో నక్షత్రం అంట. చూడండి 14వ అధ్యాయం 12 మనం చదివితే, తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి. అమ్మా చూడండి, ఏ నక్షత్రం అంట? తేజో నక్షత్రం అంట. తేజో అంటే అర్థం ఏంటి? ప్రకాశమైంది. తేజస్. అయ్యి బాబు, ఏంట్రా తేజస్సు ఏంటి ముఖంలో అంటారు. ఈ నెలలో అందరి ముఖాలు కూడా ఏమవుతాయి? ఎందువల్ల? పండగ, బట్టలు, నచ్చిన బట్ట, నచ్చిన చీర కొనుక్కుంటే ఏమైపోతుంది ముఖం? చెప్పండి. తేజస్సు వచ్చేస్తూ ఉంటుంది. నచ్చంది ఉంటే ఏమవుతుంది? తేజస్సు ఉండదు. ఎంత చక్కటి నక్షత్రం లూసిఫర్, చక్కటి పేరు ఉంది ఆయనకి. ఏముంది? తేజో నక్షత్రం. అంటే లూసిఫర్ ఎప్పుడు కూడా ఎలా ఉండేవాడంట? తేజస్సుగా ఉండేవాడంట. ఎప్పుడు కూడా వెలుగుతూ ఉండేవాడంట. ఆ పరలోకంలో దేవుని దగ్గర ప్రధానమైన దేవదూతగా ఉంటూ అతను వెలుగుతూ తేజస్సు కలిగి ఆ మిగతా దూతలు కూడా వెలుగుతూ ఉండేవారు. ఏమైంది?
ఆ తేజస్సు ఏం చేసుకోండి, ఎందులో తేజస్సు? అతడు తేజస్సు నేను కూడా వెలుగుతున్నాను, దేవుని వలె ఉన్నాను, దేవుని రూపం కలిగి ఉన్నాను అని అనుకున్నాడు. ఎక్కడి నుంచి పడిపోయాడు? ఆకాశం నుండి పడిపోయాడంట. జనములను పడగొట్టిన నీవు నేల మట్టుకు వరకు ఎట్లు నరకబడితివి. సో నేను ఆకాశముకి ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా. చూడండి, నక్షత్రాలు అంటే చూడండి, అక్కడ కూడా నక్షత్రాలు ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి? పరలోకంలో కూడా నక్షత్రాలు ఉన్నాయి. ఆ నక్షత్రాలు ఏ నక్షత్రాలు తెలుసా? దేవుణ్ణి స్తుతించే నక్షత్రాలు. ఏమంటాయి? పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములో చేసే నక్షత్రాలై. మనము కూడా అలాగే ఉండాలి. నీ పనులో దేవుణ్ణి స్తుతించాలి, ప్రయాణంలో దేవుని స్తుతించాలి. ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుణ్ణి స్తుతించే నక్షత్రాలుగా ఉండాలి. ఏ నక్షత్రాలు ఉన్నాయి? గొడవలు గొడవలు, ఎక్కడ చూసినా గొడవలే. ఆ బస్సులో చూడండి, కొట్టుకు చచ్చిపోతున్నారు. ఎందుకు? ఏదో వాగ్దానం చేశాడు, ఏదో ఇద్దామని ఇచ్చారు, ఎందుకు కొట్టుకోవడానిక? మొన్న ఎక్కడో వీడియో చూసా, డ్రైవరు తలుపు తీసి డ్రైవర్ కాడి నుంచి ఎక్కేస్తున్నారు. ఎవరో ఆడవాళ్ళు. ఒక ఆవిడ ఎక్కేసి చెయ్యంది ఇచ్చేస్తుంది మిగతా వాళ్ళకి. చూడండి ఎంత భయంకర. ఇప్పుడు బండి ఆన్లో ఉంది, గేర్లో ఉంది, పొరపాటుని గేర్ మీద పడిపోయారు అనుకో, ఏమవుద్ది? అసలు జ్ఞానం లేదు. పనికిమాల నక్షత్రాలు. డ్రైవర్ అక్కడి నుంచి ఎక్కేస్తారా? ఎటువంటి నక్షత్రాలండి? కాంతి గల నక్షత్రాలుగా ఉంటాయి. తేజో నక్షత్రమే ఇతని పేరు. తేజస్సు కలిగిన వాడే. కానీ ఎక్కడ పడిపోయాడు? కిందకి పడిపోయాడు. ఎందుకు పడిపోయాడంటే దేవునికి పైగా హెచ్చించుకున్నాడు. చూడండి, దేవునికి నక్షత్రంలో పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానముగా చేసుకుందునని నీవు అనుకుంటేవి కదా. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు తోయబడితివే అంటాడు. ఎంత బాగుందండి పేరు, తేజో నక్షత్రం. ఎక్కడున్నాడు? నరకంలో ఉన్నాడు. ఎందులో తేజస్సు? ఈ లూసిఫరు తేజస్సు ఎందులో చూపించాడంటే హెచ్చింపులో చూసించాడు. అక్కడ ఉన్నాడు కదా, అక్కడ అన్నాడు కదా, ఏమన్నాడు? సింహాసమును హెచ్చింతును అంటున్నాడు. గర్వములో, హెచ్చింపులో, వీటిలో నువ్వు తేజస్సు కాదు. దేవుడు ఊరుకుంటాడు అనుకున్నావా? ఎంత నువ్వు స్థితిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఎక్కడున్నా, దేవుని కంటే మనం హెచ్చించుకుంటే మనం ఎక్కడుంటాం? నరకమానికి, పాతాళానికి తోయబడతాం. ఈరోజు నీ హెచ్చింపు స్వభావాలు ఈ తేజస్సు వెలగడానికి, వెలిగించడానికి ఉపయోగించలే, హెచ్చించుకోవడానికి, గర్వించడానికి, ఎదుటి వారిని మీద చులకనగా చూడడానికి ఈ తేజస్సును ఉపయోగించుకున్నాడు. దేవుడు ఏం చేశాడంటే ఈ తేజో నక్షత్రాన్ని ఎక్కడ పాడేశాడు? చీకటిలో పాడేశాడు. గుర్తుపెట్టుకుని పిల్లలు, తేజో నక్షత్రం. మనం హెచ్చించుకోకూడదు. హెచ్చించేవాడు ఎవరమ్మా? దేవుడు. ఏమన్నాడు? లోకసువార్త 14వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తే, లోకసువార్త 14వ అధ్యాయం 11వ వచనం మనం చదివితే, తన్ను తాను హెచ్చించుకొని ప్రతివాడును తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును. మనం హెచ్చింపబడాలంటే మనం ఏం చేయాలి? మొదట తగ్గించబడాలి. నువ్వు ఎంత తగ్గించుకుంటే అమ్మా అంత హెచ్చింపబడతావు. నువ్వు తగ్గించుకోవడం లేదు కనుకే నువ్వు దేవుని వాక్యాన్ని, దేవుని మాటను లెక్క చేయట్లేదు. చూడండి, కుటుంబంలో దేనత్వం, విధేయత, తగ్గింపు కలిగిన బిడ్డలు తల్లిదండ్రుల మాట ఏం చేస్తారు? వింటారు, హెచ్చించుకుంటాడు. ఒక్కొక్కడు, అమ్మాయి కానీ అబ్బాయి కానీ తల్లిదండ్రుల మాట లెక్క చేయరు. చెప్పిన పని అసలు చేయరు. నువ్వు చేసుకుంటా చేసుకో, లేకపోతే మానేసుకో అంటారు. వారి బతుకుల్లో, వారి జీవితాల్లో హెచ్చింపు ఎట్లా వస్తుంది?
నీవు దేవుని ఎదుట, నీ తల్లిదండ్రుల ఎదుట, దైవజనుల ఎదుట తగ్గించుకోవాలి. అప్పుడు దేవుడు నిన్ను చూసి అప్పుడు నిన్ను హెచ్చిస్తాడు. తన్ను తాను హెచ్చించుకున్నవాడు ప్రతివాడును తగ్గింపబడును, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అంటాడు. పిల్లలసారి ఆలోచన చేయండి. తేజో నక్షత్రం లూసిఫర్ దేవదూతనే దేవుడు వదలలేదు హెచ్చించుకుంటే. ఈరోజు సమాజంలో హెచ్చింపులు ఎక్కువైపోతున్నాయి. హెచ్చింపు కాదు, హెచ్చించుకోవడానికా? దేవుడు ఏ స్థితిలో ఉన్నాడండి? ఆయన ఎంత హెచ్చులో ఉన్నాడు? దీనుడిగా ఈ భూలోకానికి వచ్చి ఎక్కడ పుట్టాడు ఆయన? పశువుల పాకలో పుట్టాడు. పశువుల పాకలో ఏముంటుంది? ఈగలు, దోమలు, ఎంత దీనత్వం అండి. దేనికి కూడా మనం ఈ రోజున తగ్గడం లేదు. ఎందులో కూడా డ్రెస్సులు కానీ ఎందులో అలా తగ్గేది లేదు. ఏదన్నా డ్రెస్ ఇప్పుడు క్రిస్మస్ వచ్చింది, ఏదైనా కొనుక్కోవడానికి, ఏదైనా చేసుకోవడానికి, ఇందులో కూడా మనం దేవునికి ఇవ్వడానికి తగ్గింపే. ఎలా హెచ్చించబడతాం మనం? నువ్వు కొనుక్కునే విషయంలో, నువ్వు వేసుకునే డ్రెస్ విషయంలో, నువ్వు తినే విషయంలో ఎందులోని తగ్గడం లేదు. దేవుని విషయంలో ప్రతి దానిలో కూడా తగ్గిపోతావు. దేవుని సన్నిధికి రావడం తగ్గిపోతావు, ప్రార్థన చేయడం తగ్గిపోతావు, పరిచయం చేయడం తగ్గిపోతావు, దేవునికి ఇవ్వడం తగ్గిపోతావు, ప్రతీదీ తగ్గిపోతావు. కానీ దేవుడిని ఏం చేయాలి? హెచ్చించేయాలి. ఎలాగ హెచ్చిస్తాడు? నువ్వు దేవుని సన్నిధిలో దేవునికి తగ్గింపు కలిగి దేవుణ్ణి హెచ్చించేలాగా నీ జీవితం కనబడాలి. అప్పుడు తగిన సమయమందు నిన్ను హెచ్చిస్తాడు. ఇక్కడ మనం చూస్తే బబులోనులో చూడండి, దానియేలు గ్రంథం, బెల్షస్సర్ రాజు కూడా దేవుని కంటే హెచ్చించుకున్నాడు. ఏం చేశాడు చూడండి, దానియేలు గ్రంథం 5వ అధ్యాయము, దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 20 నుండి మనం చదివితే చూడండి, 22 వచ్చిన మనం చదువుదాం. 22, 23. బెల్షస్సరు అతని కుమారుడు నీవు ఈ సంగతి ఎంతయు ఎరిగియుండియు నీ మనస్సును అణుచుకొనక పరలోకమందున్న ప్రభు మీద నిన్ను నీవే హెచ్చించుకోండి. ఎవరి మీదమ్మా? దేవుని మీద. మనమెంత, మన బతికెంత? మనల్ని పుట్టించింది ఆయన, మన సజీవులుగా ఉంచింది ఆయన, నీ కుటుంబాన్ని ఇచ్చింది ఆయన, నీకు బిడ్డల్ని ఇచ్చింది ఆయన, నీకు ఉద్యోగం ఇచ్చింది ఆయన, వ్యాపారం ఇచ్చింది ఆయన, డ్యూటీ ఇచ్చింది ఆయన, కూలి పని ఇచ్చింది ఆయన, నీకు వాహనం కానీ ఏదైనా ఆరోగ్యమైనా సరే ఏదైనా ఇచ్చింది ఆయన. ఆయుస్సును, ఊపిరిని, ప్రతీది కూడా ఆయన వల్లనే కలిగింది. మరి ఆయనకంటే హెచ్చించుకోవడమా? చూడండి, ఇక్కడ బెల్షస్సర్ ఏం చేశాడంట? నీ మనస్సును అణుచుకొనగా పరలోకమందున్న ప్రభు మీద నిన్ను నీవే. దేవుని మీద హెచ్చించుకునే వాళ్ళు లేరా? దైవజనుల కన్నా హెచ్చించుకునే వాళ్ళు లేరా? సరే ఆలోచన చేయండి. విశ్వాసం మీద హెచ్చించుకునేవారు లేరా? వీళ్ళకన్నా నేనేంటి, నేనే బాగుంటాను, నా స్థితే బాగుంటుందని హెచ్చించుకునే వారు లేరా? ప్రియులారోసారి ఆలోచన చేసుకో. తేజో నక్షత్రం పాతాళంలో పడిపోయింది. నువ్వు కాంతి గల తేజస్సు నక్షత్రంగా ఉండాలి. అంతే తప్ప నువ్వు హెచ్చించుకుంటే పడిపోతావు. చూడండి, 20 నుంచి మనం చదివితే 21 వచనంలో ఉంటుంది. ఏం చేశాడు బెల్షస్సర్ రాజుని? అయితే అతడు మనసును అతిశయించి బలత్కారము చేయుటకు అతని హృదయమును కఠినము చేసుకొనగా దేవుడు అతని ప్రభుత్వం అతని యొద్ద నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టును. ఏం చేశాడంట? అధికారాన్ని తీసేసాడు, ప్రభుత్వాన్ని కూడా తీసేసాడు. నిజమే, దేవుడు అధికారం ఇచ్చే దేవుడు. ఆయన అధికారం నియమించేవాడు. అధికారం ఉంది కదా అని గర్విస్తే ఏం చేస్తాడు? అధికారాన్ని, ప్రభుత్వాన్ని తీసేస్తాడు. గుర్తుపెట్టుకోండి, రాజులైనా సరే ఊడుకోలేదు ఆయన. రాజులేటండి, ఆయన పక్క నుండి సేవ చేసే ఆ లూసిఫర్ తేజో నక్షత్రాన్నే విడిచిపెట్టలేదు. అయ్యో, చాలా సంవత్సరాల నుంచి నా దగ్గర ఉన్నాడు,
చాలా సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాడు, వీళ్ళందరినీ నడిపిస్తూ ఉన్నాడు, ఏదో మనసులో ఏదో ఉద్దేశించుకుంటాను అనుకోలేదు. హెచ్చింపు గర్వం అన్నది దేవునికి ఎంత మాత్రం ఇష్టం ఉండదండి. క్షమించలేని పాపం. అలా మొట్టమొదటి పాపం ఏంటో తెలుసా? అవి ఏంటి? హెచ్చింపే. లూసిఫర్ మొట్టమొదట పాపం చేశాడు, హెచ్చించుకునే పాపం. తర్వాత రెండో పాపం ఏంటంటే కయ్యను చేశాడు. ఏంటది? నరహత్య అనే పాపం చేశాడు. మొట్టమొదటి పాపం గర్వం, హెచ్చింపు. అక్కడి నుంచే మొదలైంది. అందుకే పుట్టిన పిల్లలతో మొత్తం సహా కూడా మనుషుల్లో ఏం చోటు చేసుకుంటుంది? గర్వమే. ఇక్కడ చూడండి, ఇక్కడ చెప్తా ఉన్నాడు, ప్రభుత్వాన్ని తీసివేసాడంట, ఘనతను పోగొట్టేశాడంట. తర్వాత చదివితే అప్పుడు అతడు మానవుల యొద్ద నుండి తరమబడి పశువుల వంటి, చూడండి, మనస్సు గలవాడాయను, మహోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యములలో ఏలుచు ఎవరిని స్థాపింపకోరునో వారిని స్థాపించునని అతడు తెలుసుకున్న వరకు అతడు అడవి గాడి, ఏంటమ్మా, అడవి గాడిదల మధ్య ఎక్కడంట? ఎవరు? గేదెలు కాసుకునేవాడా, గొర్రెలు కాసేవాడు? ఎవరో రాజు. కుదిపెట్టుకుని పిల్లారా, దేవుడు నిన్ను వెలిగించేది నువ్వు వెళ్ళడానికి, నీ కుటుంబాన్ని వెలిగించడానికి, నీ చుట్టూ ఉన్న వారిని వెలిగించడానికి. అంతే తప్ప దేవుడు నిన్ను వెలిగించాడు, నన్ను మంచి స్థితిలో ఇచ్చాడు, నాకు మంచి అధికారాన్ని ఇచ్చాడు అని చెప్పి నీకు నువ్వు హెచ్చించుకుని గర్వం కలిగి ఉంటే పాతాళంలోకి పాడేస్తాడు. ఈ రాజుని ఎక్కడ పాడేశాడు? అడవి గాడిదలు, అడవిలో పాడేశాడు. అలా అడవి గాడిదల మధ్య పాడేశాడు. ఏం తింటున్నాడు? ఏం తింటున్నాడు? గడ్డి తిన్నాడంట. ఓ పూట ఉన్నాడు, ఓ రోజు ఉన్నాడు, ఆఖరికి ఏం చేస్తాడు చెప్పనమ్మా? తట్టుకోలేక ఏం చేశాడు? ఆ గడ్డి తిన్నాడు. అంటే రాజుని సైతం కూడా ఏం చేశాడు? గడ్డి తినేలా చేశాడు. ఎందువల్ల? హెచ్చింపు. గుర్తుపెట్టుకో, దేవుడు నిన్ను హెచ్చించేది నీకు నువ్వు హెచ్చించుకోవడానికి కాదు. దేవుడు నిన్ను హెచ్చించేది నీకు నువ్వు గొప్పలు చెప్పుకోవడానికి కాదు. దేవుడు నన్ను స్థితిలో ఉంచాడు అని చెప్పి దేవుణ్ణి హెచ్చించడానికి. అది దేవునికి కావాల్సింది. అది చేయలేదు లూసిఫర్, అది చేయలేదు బెల్షస్సర్ రాజు. అందుకే దేవుడు వారికి అటువంటి స్థితిని ఇచ్చాడు. కీర్తన 75వ కీర్తన 7వ వచనంలో మాట ఉంటుంది చూడండి. 75వ కీర్తన 7వ వచనంలో చూడండి, దేవుడే తీర్పు తీర్చువాడు, ఆయన ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చించును. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇప్పుడు ఎవరు తగ్గిస్తారంటే ఎవరు హెచ్చిస్తారంట? అంటే మన దేవుని దగ్గర ఎలా ఉండాలి? తగ్గింపు కలిగి ఉండాలి. చాలా పద్ధతిగా దేవుని దగ్గర రావాలి, పద్ధతిగా కూర్చోవాలి, దిక్కులు చూడకూడదు, ఫోనులు చూడకూడదు, బయటికి లోపలికి వెళ్ళకూడదు. దేవుని సన్నిధికి వచ్చే ఒక క్రమం, ఒక పద్ధతి ఉండాలి. ఎందుకంటే నువ్వు హెచ్చించబడాలి, నువ్వు దీవించబడాలి, నువ్వు ఆశీర్వదించబడాలంటే దేవుని దగ్గర అలా ఉండాలి. ప్రధానమైన దేవదూతను ఉడుకోలేదు ఆయన. శక్తులున్నాయి దేవదూత దగ్గర, బ్రతికించలేదు. దేవునికి ఆ సాతానికి భేదం ఏంటంటే చనిపోయిన వారిని బతికించే శక్తి లేదు. తను చనిపోయి బ్రతకలేని శక్తి లేదు. కానీ అది ఎవరి దగ్గర ఉంది? యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఉంది. యేసుక్రీస్తు ప్రభుని తీసుకెళ్ళి నాకు మొక్కు, ఇదంతా ఇచ్చేస్తాను అనలేదా? దేవుడితోనే సవాలు విసిరిందండి లూసిఫరు. మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలి. ఎవరిని కూడా విడిచిపెట్టాడు దేవుడు. ఎవరికి కూడా పక్షపాతి కాదు ఆయన. ఎవరికైనా, సేవకైనా, విశ్వాసులకి ఎవరికైనా న్యాయమే చేస్తాడు. నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు తగ్గించుకుని ఉండాలి. అందుకంటే నువ్వు దేవుని మందిరం పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి.
రెండోది మనం చూస్తే తేజోనేసి. చివరిగా మనం చూస్తే చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయం, ఆయన నక్షత్రం. ఏ నక్షత్రం అమ్మ ఇది? ఆయన నక్షత్రం. ఎంత బాగుందో చూడండి. ఆయన నక్షత్రం అంటే ఎవరి నక్షత్రం? దేవుని నక్షత్రం. చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం మనం చదివితే, యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున. మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింప వచ్చి తినమని చెప్పిరి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, ఏ నక్షత్రాలుగా ఉండాలి మనం? ఆయన నక్షత్రాలుగా ఉండాలి. అంటే మనం దేవుని నక్షత్రాలుగా ఉండాలి. అది తేజో నక్షత్రం అంటే ఇచ్చుకునే నక్షత్రం. దేవతా నక్షత్రం అంటే ఇతరులని పూజించే, ఆరాధించే, విగ్రహారాధన కలిగే నక్షత్రాలు అవి. కానీ మనం మాత్రం ఎలా ఉండాలి? ఆయన నక్షత్రాలుగా ఉండాలి. వారు చెప్తా ఉన్నారు, జ్ఞానులు వచ్చి యూదుల రాజు దగ్గరికి వచ్చి, యూదుల రాజు కదా ఆయన, యూదుల రాజు, మరి రాజు దగ్గరకు వస్తారు. అంటే రాజు దగ్గరే ఎవరు పుడతారు? రాజు పుడతాడు. మంత్రి దగ్గర ఎవరు పుడతాడో? మంత్రి కొడుకు పుడతాడు. అలాగా యూదుల రాజు కదా, యూదుల రాజు అంటే వీళ్ళ దగ్గరే పుట్టాడని చెప్పి యోధారాజు దగ్గరికి వెళ్ళాడు. కానీ అక్కడికి వెళ్ళి అడుగుతున్నారు అంటే హేరోదు దగ్గరికి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింప వచ్చితిమి అంటున్నాడు. ఇప్పుడు ఆయన నక్షత్రాలు ఏం చేయాలంటే పిల్లలు చూడండి, ఆయన నక్షత్రము చూసి ఆయనను పూజింప వచ్చితిమి. ఇక్కడ ఆయన నక్షత్రం అంటే ఈ నక్షత్రం, దేవుని నక్షత్రం ఏమి చేసిందంటే చూడండి ప్రియులారా, ఇక్కడ అదే అధ్యాయము మత్తయి సువార్త చూడండి 2వ అధ్యాయం 9వ వచనం మనం చదివితే చూడండి, వారు రాజు మాట విని బయలుదేరి పోచుండగా ఇదిగో తూర్పు దేశంలో వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండని చోటికి మీదుగా వచ్చి నిలిచే వరకు వారికి ముందుగా నడిచాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ నక్షత్రం ఏం చేస్తుందంటే యేసు క్రీస్తు ప్రభు దగ్గరికి చెప్పండి తీసుకుని వచ్చింది. జ్ఞానులైన వారిని ఎవరి దగ్గర తీసుకొచ్చింది? యేసు క్రీస్తు ప్రభు దగ్గరికి. ఆయన ఉన్న చోటు దగ్గరికి ఈ నక్షత్రం తీసుకుని వచ్చింది. అంటే ఇప్పుడు ఆయన నక్షత్రాలైన మనం ఏం చేయాలి చెప్పండి అమ్మా? ఈ నక్షత్రం ఏం చేసింది? దేవుని యొద్దకు రాశాడు కదా, ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా ఆ శిశువు దగ్గరికి ఈ నక్షత్రము నడిపించింది. మరి నువ్వెక్కడ నడిపిస్తున్నావు చెప్పండి? టీవీల దగ్గరికి, సీరియల్ దగ్గర నడిపించే నక్షత్రాలుగా ఉన్నావా? తీర్థాలకి, సినిమా హాల్కి, అక్కడికి ఇక్కడికి నడిపించే నక్షత్రాలుగా ఉన్నావా? ఎక్కడికన్నా వెళ్ళడానికి ఎంత ఉత్సాహం వచ్చేస్తుందో నీకు, ఏదైనా చేయడానికి ఎంత దేవుని దగ్గర నడిపిస్తావా? చాలా మంది రాలేదు, నీ చుట్టూ ఉన్న వాళ్ళే రాలే. ఒక అడుగు పెందలాడే లేచి వస్తున్నావా అని ఫోన్ చేయొచ్చు కదా. ఓకే, అదే మార్గ మధ్యలో అయితే వారు రావట్లేదా, ఇంకా బయలుదేరలేదా, పర్లేదు, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు పావుగంట లేట్ అయినా దేవుడి సన్నిధి మానకూడదు అని నడిపించావా? తీసుకొచ్చావా? ఏ నక్షత్రాలు మీరు? ఏ నక్షత్రాలండి? ఒకళ్ళు షాపింగ్ చేస్తా ఉంటే 5-10 మంది వెళ్తున్నారు ఫ్రీ బస్సులు ఇచ్చే ఆడోళ్ళు తెలుసా? బస్సు వస్తే ఈ చివరి నుంచి ఈ చివరి దాకా ఎవరుంటున్నారు? కొనేది ఒకలే, షాపింగ్ వెళ్ళేది ఒకలే. రా సరదాగా ఫ్రీ బస్సే కదా, రా సరదాగా సినిమాకి వెళ్దాం, లేదా షాపింగ్ వెళ్దాం, అక్కడ ఎడ్యుకేషన్ పెట్టారంట, అక్కడికి పెట్టారు, అక్కడ పెట్టారంట, ఆ లైటింగ్ పెట్టారంట. ఏ నక్షత్రం అమ్మ? ఆయన నక్షత్రం ఏం చేస్తుందో తెలుసా? ఆయన యొద్దకు నడిపిస్తుంది. ఈ నక్షత్రం ఆయన యొద్దకు నడిపించింది. ఇంకో విషయం చెప్తాను, అక్కడ మనం చూడండి, ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అందరూ ఎలా చూడండి, ఈ నక్షత్రం ఏ నక్షత్రం?
అక్కడ ఏమనుంది? వారికి ముందుగా నడిచే నక్షత్రం. ముందేమో ఈ నక్షత్రం ఆయన నక్షత్రం, ఈ నక్షత్రం ఏ నక్షత్రం? మళ్ళీ రెండోదిగా నడిచే నక్షత్రం. ఈ నక్షత్రం నడిచింది జ్ఞానులను చెప్పండి నడిపించింది. గుర్తుపెట్టుకో, నీవు ఆయన నక్షత్రం అయితే నువ్వు నడుస్తావు, కొంతమందిని ఏం చేస్తావు చెప్పండి నడిపిస్తావు. ఆయన నక్షత్రానికి అంత వ్యత్యాసం ఉంది. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి నడిపించింది, నడిచింది. ఈ మన నక్షత్రాలు ఏంటి చెప్పండి? తగిలించే నక్షత్రాలు, హ్యాంగ్ చేసే నక్షత్రాలు. ఆ నక్షత్రం ఏం చేసాం? పెట్టాం, తగిలించాం, లేకపోతే తయారు చేసాం. ఇయ్యొద్దు కాదు. ఏ నక్షత్రాలకు ఉండాలి మనం? ఆయన నక్షత్రాలుగా ఉండాలి. దేవుని యొద్దకు నడిపించేవారుగా ఉండాలి. నీవు కూడా చెప్పలే నడిచేవారుగా ఉండాలి. నాకు ఈ మాట చాలా ఇష్టం. ఆ శిశువు ఉండన చోటికి మీదుగా వచ్చి నిలిచే వరకు వారికి ముందుగా నడిచిందంటండి నక్షత్రం. నడిచింది. ఈ రోజున కాళ్ళు నొప్పులండి చెప్పండి, నడుము నొప్పులండి, ఆ నొప్పులండి, ఈ నొప్పులని చెప్పి ఆగిపోతున్నావు. ఆయన నక్షత్రం కాదు నువ్వు, ఆయన నక్షత్రం కాదు. దేవుని నక్షత్రం అయితే దేవుని యొద్దకు వస్తుంది, దేవుని యొద్దకు నడిపిస్తుంది. ప్రియులారా చూడండి, జ్ఞానులకు ఇంకొక విషయం చేసింది నక్షత్రం. చూడండి, వారు 10వ వచనం, వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై దేవునికి మహిమ కలుగును గాక. ఈ నక్షత్రం నడిచింది, నడిపించింది దేవుని యొద్దకి. మళ్ళీ ఏమిచ్చింది? ఆనందం ఇచ్చింది. ఆ నక్షత్రం చూచి అత్యానంద భరితులై. ఎందుకంటే ఎందుకు వారికి ఆనందం వచ్చింది, ఎందుకు వారికి సంతోషం వచ్చిందంటే సర్వాధికారి అయిన దేవుని యొద్దకు నన్ను నడిపించింది అని చెప్పి ఆ నక్షత్రాన్ని చూసి తెగ సంతోషపడిపోయారండి. ఈ రోజున సంఘంలో నిన్ను చూసి తోటి విశ్వాసి సంతోషపడాలి. ఇంత దేవుని యొద్ద, ఈ స్థలంలో దేవుని యొద్దకు నన్ను నడిపించింది ఈ నక్షత్రం, వాక్యం ఉన్న చోటికి నడిపించింది ఈ నక్షత్రం అని చెప్పి తోటి నక్షత్రాలని చూసి సంతోషపడాలి. అంతే తప్ప ఎక్కడికెక్కడికో నడిపిస్తున్నావు. దేవుని నక్షత్రం దేవుని యొద్దకు వస్తుంది, దేవుని యొద్దకు నడిపిస్తుంది, వారికి ఆనందాన్ని ఇస్తుంది. ఏమిచ్చింది? ఆనందం ఇచ్చిందండి. సంతోషపడిపోయారు వాళ్ళు. సంతోషపడిపోయి ఏం తీసుకొచ్చారంట చూడండి, అత్యానంద భరితుల ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. నువ్వు ఆయన నక్షత్రాలుగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి పిల్లరా, నువ్వు ఆయన నక్షత్రాలుగా ఉంటే నువ్వు నడుస్తావు, కొంతమందిని నడిపించేవారిగా ఉంటావు. చెడగొట్టేవారిగా ఉండవు, పొల్లలిట్టేవారిగా ఉండవు, సనుగుకునేవారిగా ఉండవు, చెడగొట్టేవారిగా ఉండవు. ఈ రోజున ఇది ఎక్కువైపోతా ఉంది. ఆయన నక్షత్రం ఎప్పుడు కూడా నడుస్తుంది. ఆయన నక్షత్రం ఎప్పుడు కూడా ఎదుటివారిని నడిపించడానికి చూస్తుంది. ఆ నక్షత్రం ఎప్పుడు కూడా ఎదుటివారికి సంతోషాన్నే ఇస్తుంది. నువ్వు నిజంగా ఆయన నక్షత్రం అయితే ఎదుటివారి ఆనందాన్ని కోరుకుంటావు. నువ్వు నిజంగా ఆయన నక్షత్రం అయితే ఎదుటివారి సంతోషాన్ని కోరుకుంటావు. తోడబుట్టినోడు సంతోషం కోరుకోవట్లేదు కదండి ఈ రోజున. సొంత తమ్ముడు, సొంత అన్న, సొంత చెల్లి, సొంత అక్క సంతోషాన్ని కోరుకోవట్లేదే. ఏ నక్షత్రాలు? ఆయన నక్షత్రం ఎప్పుడు కూడా ఎదుటివారిని సంతోషపరుస్తుంది. అక్కడంట వారు ఆ నక్షత్రము చూసి అత్యానందభరితులై. దానియేలు గ్రంథంలో మాట ఉంటుంది, 12వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తే ఏమంటాడు? బుద్ధిమంతులైతే
చూడండి అమ్మ, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించుదురు. చూడండి, నీతి మార్గమున అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరును అనేకులను తిప్పుదురు, వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించుదురు. దేవునికి మహిమ కలుగునుగాక. నక్షత్రాలనేవి చూడండి దేవుని వైపు తిప్పుతారంట. చూడండి, ఎవరు అనేకులను నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పుతారో వారు నక్షత్రం వలె. ఎలాగా అమ్మ చెప్పండి, ఎలాగా చెప్పండి, అందరూ చెప్పండి. నిరంతరం. నిరంతరం అంటే ఈ నిత్యము, ఈ భూమి ఆకాశం ఉన్నంత వరకు. ఈ నెల మాత్రమే కాదు, ఈ నెల మాత్రం వెలిగించి ఈ నెల మాత్రం పక్కన పెట్టేలాగా వద్దు. నిరంతరము నువ్వు ప్రకాశించాలి. ఈ ఆకాశము భూమి బతుకున్నంత వరకు కూడా మనం వెలుగుతూనే ఉండాలి. ఎప్పుడంటే నీతి మార్గమున నడిపించాలి. మనం ఆ నక్షత్రం నడిపించింది, ఆ జ్ఞానులను నడిపించింది, దేవుని యొద్దకు నడిపించింది, నడిచింది. నువ్వు ఆగిపోకూడదు. ఆగిపోతున్నావు. వయసు అయిపోయిందని, కాళ్ళు నొప్పి వచ్చిన, లేకపోతే ఇంట్లో ఇబ్బందులు ఉన్నాయని, ఏ కష్టాలు ఉన్నాయి, అయ్యి ఉన్నాయి, ఆగిపోతున్నావు నువ్వు. ఆ నక్షత్రం ఆగిపోతే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వద్దురా జ్ఞానులు? చెప్పండి, లేదు. వచ్చే వరకు కూడా, ఆ శిశువు ఉన్న చోటుకి వచ్చే వరకు కూడా నడుస్తూనే ఉంది. ప్రియులారా, ఒకసారి ఆలోచన చేయండి. ఆయన నక్షత్రం లాగా నువ్వు ఉండాలి. ఆయన నక్షత్రం లాగా ఉండాలి. ఒక వ్యక్తిని మనం జ్ఞాపం చేసి ముగించుకుందాం. మనం చూస్తే సమరయ స్త్రీ. ఈమె తన పాపాన్ని విడిచిపెట్టుకుంది. తన పాపాన్ని విడిచిపెట్టుకుని, నేను పాపాన్ని విడిచిపెట్టుకున్నాను, నేను పాపాన్ని విడిచిపెట్టేసుకుని మారుమనసు పొందాను, రక్షణ పొందాను, నా జీవితాన్ని నేను జీవిస్తాను. యథావిధిగా నేను ఇంటికి వెళ్ళిపోయి నా ఇంటి దగ్గర ఉన్న భర్తను పంపించేసి యథావిధిగా కొత్త జీవితాన్ని, నూతన జీవితాన్ని నేను ప్రారంభించుకుంటాను అనుకోలేదు. ఏం చేసింది? ఏం చేసిందమ్మా? చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయం 28వ వచనం నుంచి మనం చదివితే 30 వచనాలు ఏముంది? ఆ స్త్రీ తన కొండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఊరి వారితో చెప్పగా, వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండిరి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. పిల్లసారి ఆలోచన చేయండి. ఈ రోజున మన జీవితాల్లో స్వస్థత పొందితే, మన జీవితాల్లో మేళ్ళు పొందితే, లేకపోతే మారుమనసు పొందితే, రక్షణ పొందితే, పాపాన్ని విడిచిపెట్టుకుంటే చిన్న సాక్ష్యం చెప్పేసి వదిలేస్తున్నాం. సాక్ష్యం చెప్పాను, కానుక ఇచ్చాను, అయిపోయింది, దేవుడు చేసింది ఇక్కడతో చెల్లు. ఈమె అలా చేయొచ్చు కదా. ఏమండి, ఈ సమస్యని అలా చేయాలి కదా. మారుమనసు పొందాను, రక్షణ పొందాను, కొండ విడిచిపెట్టేసింది, వెళ్ళిపోయి నూతన జీవితాన్ని ప్రారంభించవచ్చు కదా. ఎందుకు ఊర్లోకి వెళ్ళింది? నక్షత్రం అండి ఈమె. అక్కడ ఆయన నక్షత్రం జ్ఞానులు ఏ రీతిగా అయితే దేవుని యొద్దకు నడిపించిందో, ఆ సమరయ ప్రాంతంలో ఈ సమరయ స్త్రీ అనే నక్షత్రం ఎవరి దగ్గర నడిపించింది? యేసు యొద్దకు నడిపించింది. అక్కడ ఉందా కదా, చదవం కదా, వారు ఆ ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చేచండి. ఒక విషయాన్ని ఆలోచన చేయండి. ఆమె జీవితం మంచిది కాదు, ఆమె బ్రతుకు మంచిది కాదు. నేను చెప్తే ఎవరు వింటారో, ఎవరు వస్తారో అని ఆలోచన చేసుకోలేదు. ఎందుకంటే అప్పుడు వరకు ఆమె వెలగలేదు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారితో మాట్లాడి తన పాపాన్ని విడిచిపెట్టుకుందో ఏం చేసింది? ఆమె వెలిగింది, కాంతి గల నక్షత్రం అయ్యింది. అప్పుడు వెళ్ళి చెప్పినప్పుడు ఈమెను అందరూ కూడా ఏం చేశారు? చూచారు. లేకపోతే ఒక వ్యభిచారం చేసుకున్న స్త్రీ చెప్తే ఊరు వారందరూ రావడం ఏంటండి? నువ్వు చెప్తే నీ భర్త రావట్లేదు, నువ్వు చెప్తే నీ భార్య రావట్లేదు, నువ్వు చెప్తే నీ కుమారుడు రావట్లేదు, నువ్వు చెప్తే నీ కుమార్తె రావట్లేదు, నువ్వు చెప్తే నీ తోడబుట్టినోళ్ళు రావట్లేదే. ఒక వ్యభిచారం చేసుకుని పని చేసుకునే స్త్రీ
ఊరిలోకి వెళ్ళి చెప్తే ఊరు వారందరూ రావడం అంటే ఏంటది? నక్షత్రం. ఏ నక్షత్రమే? ఆయన నక్షత్రం. ఎవరి యొద్ద నడిపించింది? ఆయన యొద్ద నడిచింది. ఈరోజు చాలామంది సంఘాల దగ్గరికి, సేవకుల దగ్గర నడిపిస్తూ ఉన్నారు. పలానా సేవకుడు గొప్ప సేవకుడు, పలానా సంఘం ఇంతమంది. దేవుని యొద్దకు నడిపిస్తుంది నక్షత్రం. ఆయన నక్షత్రం ఎవరి దగ్గర నడిపిస్తుంది? దేవుని యొద్దకు. అలాగే కుష్ఠరోగి, మార్కు సువార్త 1వ అధ్యాయం పైపైన వేస్తాను 40 వచనం నుంచి ఉంటుంది. ఏమనంటే కుష్ఠరోగి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధి చేయి అని అంటాడు. దేవుడు వెంటనే అతను శుద్ధి చేస్తాడు. శుద్ధి చేసి నువ్వు ఎవరికి ఏమీ చెప్పకుండా కానుక వేయమ్మా అని చెప్పినప్పుడు ఈ వ్యక్తి ఏం చేస్తాడు తెలుసా? ఇదేంటిది? నా కుష్ఠరోగాన్ని బాగు చేశాడు, నన్ను బాగు చేశాడు, నన్ను స్వస్థపరిచాడు, నాకు కొత్త జీవితాన్ని ఇచ్చాడు, నన్ను ఈ రీతిగా చేస్తే చెప్పొద్దంటాడు ఏంటి అని చెప్పి చూడండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 45 వచనం మనం చదివితే, అయితే వాడు వెళ్ళి దానిని గూర్చి విస్తారముగా ప్రకటించుటకును ఆ సంగతి ప్రచురము చేయుటకును ఆరంభించెను గనుక ఆయన ఇక పట్టణములో బహిరంగముగా ప్రవేశింక వెలుపల అరణ్యములో ఉండెను. నలుదిక్కు నుండి జనులు ఆయన యొద్దకు వచ్చుచుండరి. దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. ఈ కుష్ఠరోగి కూడా ఏంటమ్మా? నక్షత్రమే. ఎవరి యొద్దకు నడిపించాడు? ఒక విషయం ఆలోచన చేసుకో. నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నావు అమ్మా? ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నావు? ఒక్క ఆత్మనైనా, ఒక్క నక్షత్రాన్నైనా నడిపించగలిగావా? వాళ్ళని వెలిగించగలిగావా? వాళ్ళకి దారి చూపించావా? మరి ఆయన నక్షత్రం ఎలాగవుతావు నువ్వు? ఆయన నక్షత్రం ఎలాగవుతావు? లోకంలో ఉన్నాయి కదా రకరకాల స్టార్లో నక్షత్రం, అలా ఉన్నావా? ఆయన నక్షత్రం అవ్వవా నువ్వు? జ్యోతిలాగా వెలగవా? కాంతిగల నక్షత్రాల్లాగా ఉండవా? ఎప్పుడు కూడా ఎక్కడ అయ్యారు నా కుటుంబం, నా బాధ్యతలు, అయ్యి బాబా ఇవే సరిపోతున్నాయి, సమయం సరిపోతలేదు, దేవునికి సంబంధించిన ఏవి కూడా దేవుని మొత్తం నీ పని మానుకొని నువ్వు చేయమన్నాడా? 6 దినములో కష్టపడుతూ దేవునికి కొంచెం సమయమే. ప్రయాణం చేస్తున్నావు, తోటి పక్కలతో మాట్లాడు, దేవుని గురించి చెప్పు, నీకు చేసిన కార్యాలయాల గురించి చెప్పు, స్వస్థతల గురించి చెప్పు, ఏ స్థితిలో నుంచి వచ్చావో ఏ స్థితిలో ఉంచావో చెప్పు. వాళ్ళకి దారి చూపించు, దేవుని యొద్దకు నడిపించు. ఆయన నక్షత్రంలాగా నువ్వు వెలుగు. కాంతి గల నక్షత్రములారా ఆయనను ఏం చేయమన్నాడు? స్తుతించుడి అన్నాడు. ఈ సంవత్సరం నువ్వు ఆయన నక్షత్రంలాగా లేవేమో. ఆయన నక్షత్రంలాగా మనం ఉందాం, నడిపిద్దాం, ఎదుటి వారికి మనం ఆనందాన్ని ఇద్దాం. అదే నిజమైన చెప్పండి క్రిస్మస్. జ్ఞానుల్ని దేవుని యొద్దకు నడిపించకపోతే వారికి దేవుడు చూసేవారు కాదు, క్రిస్మస్ అంటే ఏదో తెలిసేది కాదు. నశించిపోతున్న వారిని, పాపంలో ఉన్న వారిని ఆయన యొద్దకు నడిపించు, వారికి ఆనందాన్ని ఇవ్వి. అదే క్రిస్మస్. అంతే తప్ప మనం బట్టలు వేసుకుని, కొత్త బట్టలు వేసుకుని, వండుకొని తిని ఇది కాదండి క్రిస్మస్ అంటే. ఇప్పుడు ఇలా మనం అందరం కూడా ఆయన నక్షత్రంలాగా ఉందాం, నడిచే నక్షత్రంలాగా ఉందాం, నడిపించేవారిగా ఉందాం, ఎదుటి వారికి ఆనందం ఇచ్చేవారిగా ఉందాం. అట్టి కృప మీ అందరికీ తోడే ఉండను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. విన్న వర్తమానాన్ని బట్టి ప్రియులారా ఒక నిమిషం దేవుణ్ణి అడగండి. నువ్వు ఏ నక్షత్రంలాగా ఉన్నావు? లోకంలో మనం చూస్తూ ఉంటాం, రకరకాల నక్షత్రాలు ఉన్నాయి, స్టార్లు ఉన్నాయి. అయ్యొద్దండి మనకి, అయ్యొద్దమ్మా. నువ్వు విగ్రహారాధన దేవతా నక్షత్రాలుగా ఉండకూడదు. నీవు తేజో నక్షత్రం అంటే హెచ్చింపు కలిగే నక్షత్ర, గర్వం కలిగే నక్షత్రాలుగా ఉండకూడదమ్మా. నువ్వే నక్షత్రాలుగా ఉండాలో తెలుసా? ఆయన నక్షత్రాలుగా ఉండాలి. నువ్వు వెలిగేవారిగా ఉండాలి, వెలిగించేవారిగా ఉండాలి, నువ్వు నడిచేవారిగా ఉండాలి, దేవుని యొద్దకు నడిపించేవారిగా ఉండాలి, నువ్వు ఎదుటి వారికి ఆనందం ఇచ్చేవారిగా ఉండాలి. అదే ఆయన నక్షత్రం. నీతి మార్గమున నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పుదురో వారు నక్షత్రాల వలె నిరంతరం ప్రకాశిస్తారంటున్నాడు.
మన నిరంతరం ప్రకాశించే నక్షత్రాలుగా ఉండాలంటే అనేకులను దేవుని వైపు తిప్పాలి, అనేకులను దేవుని యొద్దకు నడిపించాలి, అనేకులను దేవుని యొద్దకు తీసుకురావాలి. ఆ నక్షత్రాలుగా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహాగౌడ మహోన్నతుడ సర్వాధికారి ప్రభు, ఈ ఉదయకాలం ముందు ప్రభు ఆయన నక్షత్రం గురించి మాతో మాట్లాడారు. మేము రకరకాల నక్షత్రాలుగా ఉన్నామేమో ప్రభా, ఇక నుండి నీ నక్షత్రంలాగా మేము వెలిగేవారుగా, వెలిగించేవారుగా, మేము నడిచేవారుగా, నడిపించేవారుగా, మేము సంతోషం పొందేవారుగా, ఎదుటివారిని సంతోష పెట్టేలాగా మమ్మల్ని ఉంచండి. నువ్వు అందుకే ప్రభా ఈ భూలోకానికి వచ్చావు. ఆ సత్యాన్ని మేము తెలుసుకుని అదే రీతిగా మేము కూడా నీ నక్షత్రంలాగా జీవించి అనేకులకు నిరంతరం ప్రకాశించేవారుగా, కాంతి గల నక్షత్రాలకు మమ్మల్ని ఉంచమని ఈ ప్రార్థన నీ పాదాల సన్నిధి చేర్చమని ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి మిక్కిలి వినయంతో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.